హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఉప్పు సీడై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనిని తమిళనాడు సైడు సీడై అని అంటారు. ఆంధ్ర సైడు వెన్న ముద్దలు, వెన్నకాయలు అని అంటాము. ఇది కృష్ణాష్టమి ఫెస్టివల్ స్పెషల్ రెసిపీ అండి. ఇందులో మనము కారం అసలు యూజ్ చేయం కాబట్టి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎక్కువ కారం తినలేకపోయిన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్. ఈ రెసిపీ మనకి బొరుగులాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనము వీటిని వేయించుకునేటప్పుడు ఇవి బ్రేక్ అవుతూ ఉంటాయి. మనము ఈ టిప్స్ పాటించి తయారు చేసుకోవటం వల్ల మనం వేయించుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మనం బాగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇంకా తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ బియ్యపిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఇక్కడ చిన్న కప్పులు ఉన్నాయి కదా, వీటితోటి 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నానండి. ఈ మినపగుండ్లు ఈ పొడి వేసుకోవటం వల్ల మనకి బొరుగులాడుతూ సీడై చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు పచ్చిశనగపప్పు 1 స్పూన్ నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇవి మనకి నానేటప్పటికి సైజు పెరుగుతాయి కదండి, అవి 2 స్పూన్లు తీసుకుందాము. తర్వాత బటర్ తీసుకుంటున్నాను. ఇది బయటదైనా తీసుకోవచ్చు, మనం ఇంట్లో తయారు చేసుకున్న బటర్ అయినా కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పొడి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. డెసికేటెడ్ కోకోనట్ 2 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ సాల్ట్ మనకి తగినంత తీసుకోవాలి. ఇక్కడ నేను సైంధవ లవణం తీసుకున్నాను, మరి మామూలు సాల్ట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో మనము 1/2 కప్పు మినపగుండ్లు తీసుకున్నాం కదండి, వాటిని వేసుకొని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ తక్కువలో పెట్టి వేయించుకోండి. మీడియంకి సిమ్లో మధ్యలో పెట్టుకొని వేయించుకుందాము. అలా వేయించుకోవటం వల్ల మనకి లోపల దాకా గింజలు చక్కగా వేగుతాయి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనకి వేగిన వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇంకా కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి వేగిపోయాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. తర్వాత మనం అదే ప్యాన్లో 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. దీన్ని కూడా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ మనం తక్కువలోనే పెట్టి వేయించుకుందాము. మనం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. మనకి బియ్యపిండి అంతా కూడా కొంచెం వేడిగా అవ్వాలి, అంతసేపు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకుంటూ ఉన్నంతసేపు దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనకి బియ్యపిండి వేడిగా అయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందాము. ఈలోపు మనకి మినపగుండ్లు కూడా చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి అందులో వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్ని మనం జల్లించుకుందామండి. ఒక జల్లెడ తీసుకొని అందులో ఈ పొడి వేసుకోండి. దీన్ని ఈ విధంగా జల్లించుకోవాలి. తర్వాత మనకి పైన కొంచెం బరకగా మిగులుతుంది కదా, దాన్ని కూడా మనం మిక్సీ వేసుకొని ఆ పొడిని మళ్ళీ జల్లించుకోవాలి. మనం ఈ విధంగా జల్లించుకోవటం వల్ల మనకి మెత్తటి పౌడర్ వస్తుంది కదండి. మనము ఈ సీడైకి పిండి కలుపుకునేటప్పుడు పిండి మనకి మెత్తగా ఉండాలి, అప్పుడే మనం వేయించుకునేటప్పుడు మనకి నూనెలో బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను ఆ మినుముల పొడిని. ఇదే విధంగా మనం బియ్య పిండిని కూడా ఇలాగే జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యపిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఇందులో మినుముల పొడి తీసుకున్నాం కదా మనం, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బటర్ వేసుకోండి. డెసికేటెడ్ కోకోనట్ 2 స్పూన్స్ తీసుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి. ఇప్పుడు మనము ఈ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను, అందుకని నేను 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకుంటున్నాను. మీరు కరెక్ట్గా 1 స్పూన్ నానబెట్టుకున్నట్లయితే అవి వాటర్ వంచేసి వాటి వరకు వేసేసుకోండి. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుందామండి. ఇక్కడ నేను సైంధవ లవణం యూజ్ చేశాను, నాకు ఇక్కడ 1.5 స్పూన్ పట్టింది. ఒకవేళ మీరు మామూలు సాల్ట్ వేసుకుంటున్నట్లయితే కొంచెం తక్కువ పట్టచ్చు, అది టేస్ట్ చూసుకొని మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా వేళ్ళతోటి మొత్తం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా చేతులతోటి కలుపుకోండి. అప్పుడే మనం వాటర్ యాడ్ చేయొద్దు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాము. ఒకవేళ సాల్ట్ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే ఒకసారి ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని ఉండలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకునేటప్పుడు మనం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా దీన్ని బాల్ లాగా తయారు చేసుకోవాలి. మనం మెత్తగా ఎక్కువ వాటర్ పోసేసి మెత్తగా చేసినట్లయితే మనకి క్రిస్పీగా రావండి. మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి బాల్స్ ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. అందుకని ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. ఈ విధంగా చపాతీ ఉండేలాగా తడిపి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని దాన్ని ఈ విధంగా మన అరచేతుల్లో పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకోండి.
మనం సైజ్ ఇక్కడ చిన్నవిగానే తీసుకుంటేనే బాగుంటుంది, మనకి చక్కగా లోపల దాకా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చిన్న బాల్ తీసుకొని ఉండలాగా చేసుకునేటప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టద్దండి ఇలా బాల్ లాగా చేసుకునేటప్పుడు. ఎందుకంటే మనం ఎక్కువ టైట్గా పెట్టి చేసేసినట్లయితే మనం ఆయిల్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి లోపల నుంచి ఎయిర్ అనేది బయటికి రాకుండా స్టక్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి బ్రేక్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ పైన దాన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకోవాలి. మనం ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుంటూ ఉన్నప్పుడు పైన పిండి పైభాగం మనకి ఎండిపోయినట్లు అవుతూ ఉంటుంది కదండి. అప్పుడు మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇంకొకసారి అదే పిండిని అలాగే కలుపుకోండి, అప్పుడు మనకి సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్కువ టైము ఈ విధంగా బాల్స్ చేసుకోవడానికే పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. ఇదే విధంగా నేను మిగిలిన పిండినంతా కూడా ఇలా చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాను. మనం ఇవి మిగతావి తయారు చేసేటప్పుడు ముందు చేసినవన్నీ కూడా కొంచెం డ్రై అవుతాయి కాబట్టి మనకి ఒకదాంతో ఒకటి అతుక్కోవడం అలా ఉండదు. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి, బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న బాల్ ఒకటి వేసి చూడండి మనకు అది కరెక్ట్గా ఫ్రై అవుతుందా లేదా అని. ఇప్పుడు మనం మిగిలినవన్నీ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకొని వేసేసుకోవచ్చు, మనకి అవేమి ఒకదాంతో ఒకటి అతుక్కోవడం అలా జరగదు. ఇప్పుడు ఫ్లేమ్ మనం మీడియంలో పెట్టుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందామండి. ఇవి మరి మనకి కలరు ఎక్కువ వచ్చేదాకా ఏమి ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైట్గా కలర్ చేంజ్ అవగానే తీసేసుకోవచ్చు. మనం ఆయిల్లోంచి బయటకు తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ టిప్స్ పాటించి చేసుకోవటం వల్ల మనకి సీడై బొరుగులాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా మనకి ఆయిల్లో వేసినప్పుడు బ్రేక్ అవ్వడం అనే సమస్య కూడా ఉండదు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.